పల్నాడు జిల్లా నరసరావుపేటలోని మెప్మా కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ రోషారావు తనను వేధింపులకు గురి చేస్తున్నారని మహిళా ఉద్యోగి పద్మజ ఆరోపించారు. మెప్మా పీడీ అనుమతితో కార్యాలయం నుంచి బయటకు వెళ్తున్న సమయంలో తనతో అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కార్యాలయంలో మహిళా ఉద్యోగుల పట్ల కూడా అనుచితంగా ప్రవర్తిస్తూ అవమానకరంగా మాట్లాడుతున్నాడని ఆరోపించారు. ఈ విషయమై పలుమార్లపై అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని పద్మజ తెలిపారు. మహిళా ఉద్యోగులకు రక్షణ కల్పించి ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఇక్కడ ఆఫీస్లో రోసారావు అనే ఆయన జూనియర్ అసిస్టెంట్. ఇక్కడ స్టాఫ్ ఎవరు లేరని ఆయనకి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఇచ్చారండి మా పీడీ గారు. గత కొన్నాళ్ళుగా నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి సంవత్సరం అయింది. ఈ సంవత్సర కాలంగా ప్రతిరోజు ఇక్కడ ఆడవాళ్ళని వేధింపులు గురి చేస్తూనే ఉంటాడు. మేకప్ వేసుకొని వస్తారు, బాక్సులు తెచ్చుకొని తింటారు, పని పాట లేదు వీళ్ళకి, వస్తారు పోతారు, ఇదే పని అంటాడు. కుక్కలాగా వాక్కుంటున్నారు అంటాడు, నోటుకొచ్చినట్టు తిడతాడు. మా అందరికి జీతాలు కట్ చేస్తాడు. ఆయనకి డబ్బులు ఇస్తేనేమో బయోమెట్రిక్ అటెండెన్స్ ఏ టైంలో వేసినా అందరికీ ఫోన్ చేసి నీకు జీతం తగ్గింది, ఎందుకు తగ్గింది అని అడుగుతాడు. డబ్బులు ఇవ్వకపోతేనేమో జీతాలు అందరికీ కట్ చేసేసి పంపిస్తాడు. నేను ఈ రోజు నాకు వారం రోజులు జీతం తగ్గింది, ఎందుకు తగ్గించి పంపించారు అని అడిగితే, ఎందుకు కుక్కలాగా వాగుతున్నావు నువ్వు, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు, నీ చేతనైన చోట చెప్పుకో అని తిడుతున్నాడు నన్ను. ఇదైతే మాత్రం అసలు హర్షించదగ్గ విషయమే కాదండి. నేను 2 రోజులు హెడ్ ఆఫీస్కి మీటింగ్కి వెళ్ళా, ట్రైనింగ్కి వెళ్ళా. కనీసం పీడీ గారికి నేను చెప్పి పీడీ గారి పర్మిషన్తో మేము వెళ్ళాం. కనీసం జీతం తగ్గినప్పుడు పీడీ గారికి చెప్పాలి, అడగాలి. ఏమి అడగకుండా హెడ్ ఆఫీస్ జీతం రికమెండ్ చేసి పంపించేశాడు. ఎందుకు తగ్గింది అని అడిగితే ఈ రోజు నోటుకు వచ్చినట్టు నన్ను తిడుతున్నాడు. ఇక్కడ ఆఫీస్లో రోసారావు అనే ఆయన జూనియర్ అసిస్టెంట్. ఇక్కడ స్టాఫ్ ఎవరు లేరని ఆయనకి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఇచ్చారండి మా పీడీ గారు. గత కొన్నాళ్ళు